తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లో తనకు అవకాశం ఇవ్వాలని ఓ యువకుడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాడు. సినిమా అయిపోయాక రివ్యూస్ లో మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే డైలాగ్ తో ట్రెండింగ్ లోకి వచ్చాడు మన్మథ్ రాజా. డబ్బు ఉన్న వాళ్ళకు కాకుండా కూలీ బిడ్డ అయిన తనకు అవకాశం ఇవ్వాలని కోరాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పశువులలంక గ్రామానికి చెందిన మొత్త జ్వాల 5 గోల్డ్ మెడల్ సాధించింది. విజయవాడ స్వర్ణభారతి ట్రస్ట్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మెడల్స్ అందుకుంది. తాను పడిన కష్టానికి ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేసింది జ్వాల. అస్తవ్యస్త రోడ్లతో వైసీపీ హయాంలో గ్రామాలకు నిలిపివేసిన బస్సులను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి రవి హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చందలూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంపీడీఓ ఆఫీసులో జిందాల్ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని అధికారులు భగ్నం చేశారు. ప్రభుత్వ ఆఫీసులో ప్రైవేటు కార్యక్రమాలు చేయకూడదని స్పష్టం చేశారు. దీంతో కార్యాలయ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు పార్టీల నాయకులు. నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి తెలిపారు. కర్నూలు జిల్లా ప్యాలకుర్తిలో సుపరిపాలన తొలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నిర్మల్లోని పలు కాలనీల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు వెళ్లడానికి కాలువలు లేకపోవడమే కారణమని స్థానికులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వీరశైవ లింగాయత్ వివాహ పరిచయ వేదిక అట్టహాసంగా నిర్వహించారు. జహీరాబాద్ తో పాటు జిల్లాలోని లింగాయత్ జంగమ సమాజ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేయమని ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. సమస్య పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.